వన్ మోర్ చికెన్ రెసిపీ, క్విక్ అండ్ ఈజీ చికెన్ పకోడా. చూసారా చికెన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో? దీనికోసం ఒక 200 గ్రామ్స్ చికెన్ తీసుకొని 3 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర, హాఫ్ లెమన్ పిండుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 1 టీ స్పూన్ ఆఫ్ మసాలా, కొంచెం బియ్యపిండి వేసుకొని దీన్ని మొత్తం చక్కగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు కొంచెం చికెన్ పకోడా మెత్తగా రావాలి అంటే కొంచెం శనగపిండి కూడా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకొని అట్లీస్ట్ 2 to 3 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకుంటే చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బాగా కాగిన ఆయిల్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ అందులో వేసుకొని ఒక 1 మినిట్ వాటిని కదిలించకుండా అలానే ఉంచి ఆ తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ పకోడా కంప్లీట్గా గోలడానికి ఒక 5 మినిట్స్ టైం అయినా పడుతుంది. ఈ 5 మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోలించుకోవాలి. ఈ గోలించుకున్న చికెన్ పకోడాని ఒక టిష్యూ పేపర్లో తీసుకొని ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ క్విక్ అండ్ చికెన్ రెసిపీ కదా.